సార్ రెండు చేతులు ఆకాశం వేపెత్తి ఒక్క నిమిషం అలా స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొంచెం గట్టిగా 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 రెండు చేతులు ఆకాశం వేపెత్తి గంభీరంగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆమె గట్టిగా అలాగే హల్లెలూయా స్వరమెత్తి హల్లెలూయా. ట్రిబుల్ అని కానీ షార్ప్ అని కానీ పెంచారా? పరిశుద్ధుడైనటువంటి యేసయ్యకు నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అలాగే అనుకోని రీతిలో నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ఆత్మీయులు మా ప్రియులు జాన్ పాలయ్య గారికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. స్థానిక సంఘ కాపరి అలాగే పాస్టమ్ గారికి కూడా నా వందనాలు. అలాగే మన మధ్యకు వచ్చినటువంటి దేవుని సేవకులు రమేష్ అన్న గారికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా నిండు వందనాలమ్మా. నాకు వందనాలు చెప్పని వాళ్ళకు కూడా వందనాలు. మంచిది. దేవుని మహాకృపలో ఈరోజు ఉదయాన్నే నేను ఫోన్ చేసి అన్నగారితో మాట్లాడాలన్నటువంటి ఆశ. గత రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో మోకాళ్ళ మీద పాటూరులో జరగనయ్యున్నటువంటి 22, 23, 24 రాజు గారు, సుబ్బానాయుడు గారు, పాస్టర్ ప్రేమానందం గారు వీరు ముగ్గురు రానయ్యున్నటువంటి ఆ సువార్త ఉజ్జీవ కూడికల నిమిత్తమై మా వంతుగా మాకు ప్రభు అప్పగించినటువంటి పరిచర్యలో మేము ఇద్దరు ముగ్గురుగా కూడి మోకరించి ప్రభువా జరగనైనటువంటి ఆ సువార్త ఉజ్జీవ కూడికలు వెనకాల కోట్ల రూపాయలుండో లేదా ఎవరైనా చెక్కులు అందిస్తారనో లేకపోతే సునాయాసంగా అందరూ పెడుతున్నారు పోటీతత్వంతో మనం కూడా పెడదాం అన్నటువంటి ఆలోచనతో కాకుండా పాటూరు ప్రాంతంలో నశించుచున్నటువంటి అనేకుల ఆత్మల ఆత్మరక్షణ కొరకై మీ దాసులు దాసురాలు ప్రయాసపడి కన్నీరు కార్చి మీ పాదాల మీద పోసి తమకి ఘనముగా ఎంచబడిన ఎంట్రుకలతో మీ పాదాలు తుడుస్తూ అయ్యా జరగనయ్యున్నటువంటి మీటింగ్స్ కొరకు పరితపిస్తూ ఉండగా దయచేసి ఆ సభలను ఉజ్జీవకరంగా మార్చండి అని జరగాల్సినటువంటి సభల కొరకై మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆ ప్రేరణతోనే ఉదయాన్నే నేను అప్రాక్సిమేట్గా ఒక 8:30 ఆ టైంలో ఫోన్ చేసి అయ్యా మేము ఇలా ప్రార్థన చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, ప్రభు మేలు చేస్తాడు. ఆ 3 రోజులు జరగనైనటువంటి స్వార్థ ఉజ్జీవ సభలలో కనీసం ఒక కుటుంబాన్నైనా సరే ప్రభు తన సన్నిధికి తీసుకొచ్చేసేయాలి. లేదా ఆత్మీయతలో గర్విష్ఠులుగా ఉన్నవారైనా, ఆత్మీయతలో దిగజారిపోతున్నవారైనా, ఆత్మలో బలహీనులుగా ఉన్నటువంటి వారైనా సరిచేయబడాలి. ఏదో ఒక కార్యసిద్ధి జరగకుండా సభలు ముగించబడడానికి వీలు లేదయ్యా. మీ సభలు మీకు ఎలాగో మీ సభలు మాకు కూడా అంతేనయ్యా, మేము కూడా భారం కలిగి సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నామని చెప్పి నేను మాట్లాడుతుంటే పాస్టర్ గారు స్పందించి రండి మీతో మాట్లాడాలి, కరపత్రిక ఇవ్వాలి అంటే ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చింది, నేను తీసుకున్నాను కరపత్రిక. తమ్ముడికి ఫోన్ చేసి అడిగితే కరపత్రిక పంపించాడు. నేను మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశాను. ఇవాళ కూడా చాలా గ్రూపులలో నేను ఫార్వర్డ్ చేసి ఇలా మాట్లాడుకుంటుంటే అనుకోని రీతిగా దేవుని సేవకులు ఇవాళ మాట్లాడాలి, వారే మాట్లాడాలి. దీపం ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు జాన్ పాలయ్య గారే మాట్లాడాలి వాళ్ళ. కానీ అనుకోని రీతిలో నాకు ఈ మైక్ని అప్పగించారు. ఇచ్చినటువంటి సమయాన్ని నేను త్వరగానే ముగిస్తా. చాలా రీతులుగా చాలా సందర్భాలలో మనం వాక్యాన్ని వింటూ వస్తాం కదా. కొన్ని కూటాలలో విస్తరించి మాట్లాడకూడదు, కొన్ని సందర్భాలలో తక్కువగా మాట్లాడకూడదు వాక్యాన్ని. నేను మాట్లాడడం అంటే కేవలం వాక్యాన్ని గురించి చెబుతున్నా, విస్తరించి చెప్పకూడదు. కొన్ని సందర్భాలలో దేహాన్ని నడిపెట్టి విస్తారంగా వాక్యం చెప్పకూడదు. అలాగే చాలా సందర్భాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తే అది చైన్ లింకప్. అది నేను అవసరమైందే మాట్లాడతా. ఈరోజు కాస్త వివరంగా వినాలి వాక్యాన్ని. ఇది వినాల్సిన సమయం. ఎక్కువగా వినవలసినటువంటి సందర్భాలు 3. 1 ఆదరణ కూడిక లేదా జ్ఞాపకార్థ కూడిక, లేదా 2ది
ఆదివారపు పునరుద్ధాన ఆరాధన విస్తరించి మాట్లాడాలి. ఆ రోజు గంటల గంటలు చెప్పాలి వాక్యం. ఎందుకంటే వాక్యానికి జీవం ఎక్కువ, ప్రార్థనకి శక్తి ఎలాగో వాక్యానికి జీవం అలాగా. ఆదరణ కూడికలోను, ఆదివారపు ఆరాధనలోను, సువార్త సభలలోను, ఈ 3 సందర్భాలలో విస్తరించి మాట్లాడాలి వాక్యం. గంటల గంటలు మాట్లాడాలి వాక్యం. వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి ఈ 3 సందర్భాలలో. కానీ సమయాకూలతను బట్టి, సందర్భాన్ని బట్టి నేను ఒక అర్ధగంటలో ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఆత్మీయులు జాన్ పాలయ్య గారికి వాక్యాన్ని, ఈ మైక్ని అప్పగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొకసారి మీకు నా నిండు వందనాలు తెలియపరుస్తూ వాక్యానికి ఆహ్వానిస్తున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. సార్ చేతులు పైకెత్తి మీ బైబిల్ చూపించండి అమ్మా. ఎంతమంది ఇచ్చారు బైబిళ్ళు? అమ్మా, క్రైస్తవులు ఎవరో నాకు తెలియాలి కదా, దేవుని పిల్లలు ఎవరో తెలియాలి కదా, నడివీధులలో దేవుని వాక్యాన్ని చేతబట్టి వచ్చిన వాళ్ళు ఎవరో తెలియాలి కదా. అంతేనా? మిగిలిన వారు వెనుకున్న వాళ్ళు దేవుని పిల్లలు అంటే క్రైస్తవులు కాదా? ఓకే, కాదులే. ఈ మధ్య నన్ను ఒక కూటాన్ని పిలిచారు వేరే వాళ్ళు. అది ఒక ఉజ్జీవ స్వార్థ సభ, రాజమండ్రి అవతల అనపర్తి అనేటువంటి ప్రాంతంలో. వెళితే టచ్ ఫోన్లో చేతులకి జనాభా చూస్తేనేమో 700 మంది ఉన్నారు. బైబిల్లో 200 కూడా లేవు. ఏంట్రా బాబు అంటే, ఈ ఫోన్లు అంట బైబిల్ ఉందంట, రెండు బైబిళ్ళు ఉన్నాయంట. నా ఫోన్లో 6 బైబిళ్ళు ఉన్నాయి, 8 తర్జుమాలు ఉన్నాయి. ఎవడు చెప్పాలి నేను? ఇదేంటిది ఇది? నేను అప్పుడు చెప్పే ఆ సభలోనే నాకు మొహమాటం లేదు. అందుకే మా సంఘానికి చాలా తక్కువ మంది వస్తారు విశ్వాసులు. నేను చెప్పా, ఈ గ్రామస్తులు ఎంతమంది చేతులు ఎత్తండి అంటే చాలా తక్కువ మంది ఎత్తారు. ఆ ఎత్తిన వాళ్ళలో సగానికి 30 వంతు టచ్ ఫోన్లే వచ్చాయి. నడి వీధిలో నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని తేవట్లేదంటే నీ సాక్ష్య జీవితం ఈ ఊర్లో సరిగా లేదు. అందుకని నువ్వు బైబిల్ తెస్తే ఎవరైనా ఎత్తుకోబోతుందిరా బైబిల్, ఎత్తుకెళ్తున్నాడు రా, నిన్నటిదాకా ఇట్టాడు పాపిష్టి బతికి మళ్ళీ ఇవాళ చూస్తేనే బైబిల్ తీసుకెళ్తున్నా దేవదూతలాగా అంటారేమోనని సిగ్గుపడి టిప్పు టాప్గా రెడీ అయ్యి ఎటో వెళ్తున్నట్టు మందిరానికి దగ్గరకు వచ్చావా అని అడిగితే చాలామంది తలలు దించి పాపం ఏడ్చారు. నిజమే కదా ప్రభు అని. అలా ఉండకూడదు, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకురావాలి. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం. అమ్మా బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి గంభీరంగా చదవగలిగిన వాళ్ళు చదవండి. యోహాను సువార్త రైల్వే ప్లాట్ఫామ్ మీద అనౌన్స్మెంట్ చేసినట్టు చేస్తున్నా నేను. కృపయా ధ్యాన్ దే, ఇంకా హిందీ చెప్పాలి. 5వ అధ్యాయం 24వ వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఆ మాట మరలా ఇంకొకరు చదవండి. అది పాస్టమ్మ గారు చూడండి ఎంత గట్టిగా చదువుతున్నారు. వందనాలమ్మా, చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆ లౌడ్ స్పీకర్ని తగ్గించనంత స్వరం ఎవరికొని ఉంటే చదవండి. పాస్టమ్మ గారు ఎంత లౌడ్గా చదివారో అట్లాంటి స్పీకర్తో ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే చదవండి. అంత స్టామినా ఎవరికి ఉంది? దీంట్లో చాలా విషయం ఉంది, అందుకని మీతో మాట్లాడాలి ఈరోజు. పాస్టర్ గారు మీరు చదవకూడదా? చదివేశారు కదా, మరలా చదవమంటే చదివేటట్టుగానే ఉన్నారు. ఇంకెవరు చదవరా? సరే, ఇంకొకసారి మన దైవజనరాలే చదువుతారు, వినండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక్కసారి చెయ్యెత్తి హల్లెలూయా చెప్పండి, స్వరమెత్తి హల్లెలూయా. ఆ క్యాటరింగ్ వాళ్ళు అప్పుడప్పుడు మూతలు తీస్తున్నారు, తీబాకండమ్మా, మంచి వాసన వస్తుంది. మీరు తీమాకండి, మీరు రుచిగా చేశారు, నేను కాదనలా.
దానికంటే శ్రేష్టమైన రుచికరమైన వాక్యం ఇక్కడి నుంచి వినబడాలి. అందుకని మీరు ఆ మూతలు దివాకండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఇక్కడ చేరడానికి ఒక సందర్భం. వాస్తవానికి మేము ఇటీవల 21 రోజు విజ్ఞాపన ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. మేము మా స్నేహితులు మాట్లాడుకొని మేము పాలు పంపులు పొందుతున్నాం. 3:30 గంట మోకాళ్ళ మీదే ఉండాలి. సాయంత్రం పూట తినడానికి తిండి లేక కాదు, పడుకోవడానికి మంచాలు లేక కాదు, చూసుకోవడానికి ఫోన్లు లేక కాదు. ఎందు చేతనైనా సరే, ఎలాగైనా సరే దేవునికి సమీపస్తులుగా, దేవునికి దగ్గర వారిగా మార్చబడాలి. దేవునికి సమీపస్తులుగా మార్చబడుతున్న కొలది మనలో దాగి ఉన్నటువంటి అపవిత్రత, అనాలోచన, దేవునికి ఆయాసకరమైనటువంటి సమస్తమును కూడా కొట్టివేయబడాలి. ఓ రోజు దేవుని సన్నిధికి ఎత్తబడడం కోసం అసలు ప్రార్థన చేయకూడదు. పరలోకానికి వెళ్ళడం కోసం ప్రార్థన చేయకూడదు. అసలు అది రిజర్వ్డ్గా ఉండిపోవాలి మన కోసం. ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాము అన్న నిశ్చయతతో అది అక్కడ పెట్టి, అది ఎలాగంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మనం వెళ్తాం అన్నటువంటి నిరీక్షణతో బ్రతుకుతూ, తర్వాత అడ్వాన్స్డ్గా మనం ఏం చేయాలి, బోనస్ సంపాదించుకోవాలి. ఇక మీదట పరలోకానికి పోవడానికే ప్రభువా వెళ్ళిపోతామనే నిశ్చయతతో ఉండి ఓ మాట వినబడాలి. పరలోకం మొత్తం దద్దరిల్లేటట్లుగా. ఏంటో తెలుసా? బలా. ఆ మాట ఎవరి మధ్యలో వినపడాలి తెలుసా? 24 పెద్దలు, 4 జీవుల, కోటాను మంది దేవదూతల స్వరముల చేత వినబడుతూ ఉంటే, సముద్రపు స్ఫటిక వంటి సముద్రపు ఆవలి గట్టున కొంతమంది దేవదూతలు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రతిస్పందన రావాలి. దానినే గాన ప్రతిగానం అంటారు. అంతమందిలో బలా, జాన్ పాల్, నా మంచి దాసుడా అన్న పేరు వినబడాలి. అట్ ద సేమ్ టైం ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడు అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈలాగు ఉండాలన్నటువంటి ఉద్దేశం చేత మేము నడుం కట్టుకొని పిల్లలతో సహితం, మా చిన్న అబ్బాయి, ప్యాడ్ ప్లే చేసిన అబ్బాయి, మా చిన్న అబ్బాయి 10th వచ్చాడు ఈ సంవత్సరం. ఇంటర్ సెకండ్ ఇయర్కి ఒక అబ్బాయి వచ్చాడు. ప్రియులారా, మేమందరం కలిసి మోకాళ్ళ మీద ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మన అయ్యగారు వాళ్ళ కోసం ప్రార్థన చేశామని మీకు తెలియపరిచే ఆల్రెడీ నేను. ప్రియమైన వారులారా, దేవుని వాక్యంలో చాలా సందర్భాలలో కుటుంబ కూడికలో ఒకలాగా మాట్లాడతాం, సంఘ ఆరాధనలో ఒకలాగా మాట్లాడతాం, స్వార్థ వీధులలో స్వార్థ ఒకలాగా మాట్లాడతాం. అయితే ఇవాళ మరణము గురించి మాత్రమే మనం మాట్లాడాలి. మరణము, జీవము, ఈ 2 విషయాల గురించి అపోస్తలుడైనటువంటి యోహాను గారు తన పత్రికలో రాస్తారు. పేతురు గారికి అర్థం కాని విషయం, లేకపోతే యాకోబు గారికి అర్థం కాని విషయం. అపోస్తలుడైన యోహాను గారు పద్మాసు దీపంలో శ్రమల పాలైనా సరే, నిందలైనా సరే, అవమానాలైనా సరే, తనకి తిండి పెట్టడానికి ఎవరు ఇష్టపడనప్పటికీ కూడా చెరసాల మధ్యలో మరలా తనని బంధించినప్పటికీ పౌలు వలె ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దేవుని కొరకు తన నడుం కట్టుకొని ఎన్ని శ్రమలకైనా తన వీపును చూపించినటువంటి ఒక గొప్ప వెలుగు స్తంభం. ఆయన పేరే అపోస్తలుడైనటువంటి యోహాను. అందుకే అతను మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను గారు. అయితే ఆ యోహాను గారు మరణం గురించి, జీవమును గురించి ఏమని మాట్లాడతారు? యేసు ప్రభులు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, అమ్మ తలెత్తండి, ఇక మీకు పని లేదు, బైబిల్ ఇంకొకసారి ఎప్పుడన్నా ఒకసారి చూద్దాం, నా మాటలు వినండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రధాన శిల్పకారుడు, నిర్మాణికుడు, పరలోకానికి ఒక ప్రధానుడైనటువంటి యేసు ప్రభులు వారు శరీరధారిగా ఉన్నప్పుడు 30 సంవత్సరాలు తండ్రి ఇంట వడ్రంగి పనిలో ఉండి 3.5 సంవత్సరం ఆ దేవుని స్వార్థ పరిచర్యలో అస్సలు అలుపు అనేది లేకుండా, విశ్రాంతి అనేది లేకుండా పరుగులెత్తి సేవ చేస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి యోహాను గారు చాలా శ్రద్ధాభక్తులతో దేవుని చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. 12 మంది శిష్యులలో యేసు ప్రభుకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యులు 3 ఉన్నారు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే మనకిష్టం వచ్చినటువంటి బిడ్డ ఒకళ్ళు ఉంటారు. మన మనసుని హత్తుకునేటువంటి బిడ్డ. 2 పిల్లలలో ఏశావును పక్కన పెట్టి యాకోబును ముద్దాడింది తల్లి. యాకోబును ముద్దాడింది తల్లి. 12 మంది పిల్లలుంటే తండ్రి యోసేపునే ముద్దాడాడు.
మనకి ఇష్టమైనటువంటి పిల్లలలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఆ 9 మందిని పక్కన పెట్టి ఓ 3 శిష్యుల మీద ఎక్కువ నిఘా పెట్టాడు ఆయన. ఆ 3 ఎవరయ్యారంటే పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు మాట్లాడినంతగా ఏ శిష్యుడు మాట్లాడలేకపోయాడు. అటు తర్వాత పౌలు గారే మాట్లాడతాడు ఆ విషయాలన్నీ కూడా. అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభాలుగా బైబిల్లో మనకి సవాలు విసురుతూ నిలబడతారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో. అయితే ఈ యోహాను గారు ఏం చేశారు? ఈయన మామూలు యోహాను అనకూడదు, ఈయన అపోస్తులుడైన యోహాను గారే అని పిలవాలి. అయితే ఈ అపోస్తులుడైనటువంటి యోహాను గారు దేవుడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మధ్యవర్తిగా మన కొరకు శరీరధారిగా దిగి వచ్చినటువంటి మధ్యవర్తిగా, మనకి ప్రభువుగా, మనకి నాయకుడిగా నిలబడినటువంటి యేసు ప్రభుల వారిని, మన రక్షకుడు, మన విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా దగ్గరగా పరిశీలన చేస్తా బ్రతికినటువంటి వాడు అపోస్తులుడైనటువంటి యోహాను గారు. అందుకే మిగిలినటువంటి శిష్యులు చెప్పలేనటువంటి విషయం యోహాను గారు చెప్తూ ఏమంటారంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడమ్మా ఆయన ఏమన్నాడు వినండి. నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నానంటూ ఏమంటాడు ఆయన? నా మాట విని, లిజన్, నా మాట విని, నా మాట విని, నా మాట విని, నా మాట విని అంటే ఎవరిక్కడ? యోహాను గారు కాదు. ఎవరి మాట అంటుందంటే, నా మాట విని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తారు, మనం శాశ్వతంగా ఈ లోకంలో ఎవ్వరూ ఉండడానికి లేదు. ఆదాము దగ్గర నుండి మరణం ప్రారంభించబడింది హవ్వతో. హవ్వ చేసినటువంటి హవ్వ అనేటువంటి ఆమె దగ్గర నుంచి మరణం ప్రారంభించబడింది. ఎందుకు మరణం ప్రారంభించబడింది? దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ప్రారంభించబడినందువలన. మాట వినుట శ్రేష్టం అని చెప్పినటువంటి దేవుని మాటను ధిక్కరించి వారికి ఇష్టానుసారమైనటువంటి అతి జ్ఞానంతో ప్రవర్తించడం ద్వారా ఒక్క మనుష్యుడి ద్వారా ఈ లోకంలోకి మరణం ప్రవేశించింది. హల్లెలూయా. ఆ ప్రవేశించినటువంటి మరణాన్ని మరలా జయించాలి. అందుకే ఓ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసు ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదమ్మా, ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, దీనిని 2 భాగాలుగా విభజించారు. ఒకటి ధర్మశాస్త్రం, దాని పేరు పాత నిబంధన. రెండోది జీవపు మాట, దాని పేరు క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 2 గ్రంథాలలో పాత నిబంధనలో మరణం చూసి పారిపోయినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇన్క్లూడింగ్ మన అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియాతో సహా. ఆయన గురించి బలి విచిత్రంగా అనిపిస్తుంది. ఏ సేవకుడైనా సరే మ్యాక్సిమం 87-88% ప్రకారం సేవకులు చాలామంది సేవకు వచ్చినటువంటి వాళ్ళల్లో ఏమని ఆలోచిస్తారంటే, నేను ఓ అబ్రహాములాగా విశ్వాసం కలిగి ఉండాలి. నా గొంతు చాలా పెద్దది, నేను మైక్ లేకుండా చెప్తాను. అలాగేనన్నా మైక్ లేకుండా చెప్తాను. వీళ్ళారా ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఫ్యాన్ ఆఫ్ నానా, శబ్దం కొంచెం ఆపు. ఏలియా అనేటువంటి ఓ దైవజనుడు మనకు కనబడతాడు. ఆ దైవజనుడు ఎక్కడా కూడా రాజీ పడకుండా బ్రతికినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఓ రోజు ఏం జరిగిందయ్యారంటే, ఒక రాణి వచ్చి, బాబు నువ్వు సమర్పణ కలిగి బ్రతుకుతున్నావు, రాజీ పడకుండా బ్రతుకుతున్నావు, ఎవరితో కూడా పొత్తు కలవకుండా బ్రతుకుతున్నావు, దేవునితో మాత్రమే అంటుకట్టబడి బ్రతుకుతున్నావు, అయితే ఖచ్చితంగా నిన్ను చంపేస్తానని చెప్తే, అమ్మా వినండి, ఖచ్చితంగా నిన్ను చంపేస్తామని చెప్తే వెంటనే ఏలియా గారు ఏం చేశారంటే, సరే చూసుకుందాం అన్నట్లుగా ఎదురు తిరిగి మాట్లాడినటువంటి వాడు కాదు. ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండగోహలో దాక్కున్నటువంటి వ్యక్తి. ప్రాణ భయానికి ఆ ప్రాణం మీద ఎంత ఆశ ఉండేదో మీరు కొత్త నిబంధనలోకి పరిగెత్తండి. అక్కడికి యేసు క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు పుట్టి ఆయన బ్రతికి
3.5 సంవత్సరం పరిచర్య చేసి తర్వాత సిలువ యాగానికి వెళ్ళి తరువాత జీవితాన్ని మీరు ఎవరినైనా గమనిస్తే అంత యేసు ప్రభు సిలువకు అప్పగించబడే వరకు కూడా శిష్యుల్లో ప్రాణభయం ఉంది. పేతురు గారి దగ్గరికి వెళ్దామా? పేతురు గారి దగ్గరికి వెళ్తే యేసు ప్రభు అంత ముందు అడుగుతాడు, నన్ను నువ్వు ప్రేమించుచున్నావా? అసలు ఎవరు ప్రేమిస్తారా? నేను ప్రేమించాను, నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. అసలు ఈ లోకంలో అందరికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. మరలా అడుగుతున్నా, మర్యాదగా చెప్పి ఈసారి, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే అది నీకే తెలియను ప్రభా అనే సాక్ష్యం ఇస్తే, ఆ తరువాత చలిమంట వేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు కోడి కుయ్యకు మునిపే 3 సార్లు అబద్ధం చెప్పాడన్న సంగతి మనకు తెలుసు. విస్తరించక్కర్లా. అయ్యగారు మిమ్మల్ని చక్కగా, పాస్టమ్మ గారు కానీ పాస్టర్ గారు కానీ మీ ఆత్మీయ తల్లిదండ్రులు మిమ్మల్ని చక్కగా ఆత్మీయతలో నడిపించిన వారే, వాక్యంలో మిమ్మల్ని సరిచేసినటువంటి వారే కనుక విస్తరించక్కర్లా. నాకు అర్థమవుతుంది ఆ విషయం. వీళ్ళరా ఈ పేతురు ముమ్మారు అబద్ధం చెప్పాడు. ఇదే పేతురు అపోస్తల గారి 2వ అధ్యాయం దగ్గరికి వెళ్తే కొంతమంది వచ్చాట, బాబు ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు, ఎవడికి అర్థం కావట్లేదు, పొద్దున్న ఏమైనా తాగేసి వచ్చారా, విస్తారంగా మాట్లాడుతున్నారు ఏంటి, ఏదో నానా రకాలైనటువంటి భాషలు మాట్లాడుతున్నారు ఏంటి అంటే, చలిమంట దగ్గర బొంకినటువంటి పేతురు, చలిమంట దగ్గర అబద్ధం చెప్పినటువంటి పేతురు, చలిమంట దగ్గర నన్ను కూడా తీసుకెళ్ళి ఎక్కడ సిలువేసేస్తారో, నన్ను కూడా ఎక్కడ చంపేస్తారో అని భయపడినటువంటి పేతురు ఏం చేశాడయ్యానంటే, ఆఫ్టర్ యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయన మరణించి తన రక్తాన్ని ప్రజల కొరకు చిందించిన తర్వాత ఇదే పేతురులో ఉద్యమం రేగి ఏం చెప్తాడో తెలుసా? మీరు ఏ యేసు ప్రభుని, ఏ క్రీస్తునైతే చంపారో, ఏ యేసు ప్రభునైతే సిలువకు అప్పగించారని చెప్పి తను విస్తరించి మాట్లాడడం ద్వారా 3000 మంది ఆ రోజు బాప్తిసం పొందినట్లు మనకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ నేనేమంటానంటే, అపోస్తలుడైనటువంటి యోహాను గారు అంటారు, నా మాట విని ఆ ప్రకారం జీవించువాడెవడో. ఆశ్రమం గారు, నా మాట విని, ఇంకొకసారి, నా మాట విని నన్ను పంపారు ఒక వ్యక్తి, విశ్వాసం ఉంచువాడు. ఎవరు పంపారయ్యా నన్ను అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని, తండ్రి అయినటువంటి దేవుడు, మన రక్షకుడు అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనం నిర్మించినటువంటి నిర్మాణికుడు అయినటువంటి దేవుడు యేసు ప్రభుల వారిని పంపించి, ఆ పంపిన వారితో కొన్ని విషయాలు చెప్పి పంపించాడు. ఊరినే పంపలా, నన్ను పిలిచారు. అయ్యగారు ఊరినే పిలవలా, నన్ను కొన్ని విషయాలు చెప్పాయా అని పిలిచారు. సరే, యేసు ప్రభుని ఎందుకు పంపించాడు అయ్యానంటే, ఎవరైతే దారి తప్పి నిత్య జీవం వైపు వేయబడవలసినటువంటి అడుగులు వేయక ఎవరైతే దారి తప్పి జీవిస్తున్నారో వారందరినీ కూడా సరిచేసి నిజమైనటువంటి జీవితం గురించి వారికి చెప్పి వారిని సరైనటువంటి త్రోవలో నడిపించునానా, నన్ను వెంబడించమని చెప్పు, నన్ను అంగీకరించమని చెప్పు, వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని నిశ్చయముగా వారిని పొందమని చెప్పు అని ఎవరైతే ఎవరిని పంపారో ఆయన బ్రతుకున్నంత కాలం ప్రకటించాడు కదా. ఆ మాటలు ఎవరు పెద్దగా అంగీకరించలేదు కదా. ఆయన బ్రతుకున్నంత కాలం వివరించాడు కదా. ఆ వివరణ ఎవరు తీసుకోలేదు కదా. నేను మరలా కంటిన్యూ చేస్తున్నాను. నా మాట విని ఆ మాట చొప్పున ఎవడైతే జీవిస్తాడో, ఆ విన్నటువంటి మాటలు నేను ఒక మాట చెప్తున్నా. నేను భయంకరంగా తిరిగేటువంటి రోజుల్లో ఇష్టానుసారంగా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసుకొని తిరిగేవాడిని నేను. పాస్టర్ కాకముందు ఉంటారుగా ప్రతి మనుషులు ఇద్దరు ఉంటారు కదా. ఈరోజు తెల్లగొడ్లేసుకొని చక్కగా కొంచెం ఏందో పరిశుద్ధుల్లాగా అట్లా నిలబడ్డాం యేసు ప్రభు నమ్ముకోబట్టి. యేసు ప్రభు నమ్ముకోక ముందు ఓ 30 మంది గ్యాంగ్ని మెయింటైన్ చేసేవాడిని నేను. దాదాపు 25-30 మందిని ఇష్టానుసారంగా కొట్టడాలు, తిట్టడాలు, భయంకరమైన బూతులు మాట్లాడాలు, ఇళ్లలో జొరబడి మరీ కొట్టడాలు ఇట్లా జరిగేటి. అప్పుడంటే పెద్ద కేసులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు పెద్దగా. నేను చెప్తుంది ఒక 25 ఏళ్ల కిందట, దాదాపు ఒక 20 ఏళ్ల కిందట. అంత భయంకరంగా జరుగుతున్నప్పుడు ఎవరికన్నా ఒకడికి బాగలేకుండా వస్తే మన చేతికి మట్టి అవడం దేనికి? అప్పుడు నా పేరు ఏడుకొండలు. నా చేతికి మట్టి అవడం దేనికి? ఏడుకొండలు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా మన ఈదులో. వాడికి కానీ చిన్న తాగుడు కూడా అలవాట్లేదులే, కేవలం తిరుగుడు అలవాటు భయంకరంగా ఉంది. అన్ని అలవాట్లు పుష్కలంగా ఉన్నాయి అన్నమాట, తాగుడు అలవాట్లేదు. అయితే వాడికి చెప్దాము, వాడి గాంజి బాగా నూరిపోస్తే వాడి ముందే షార్ట్ టెంపర్ కదా, త్వరగానే కోప్పడిపోతాడు. వాడు వెళ్ళి అవతల వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాడు. ఏదైనా 100 రూపాయలు మొహాన్ని కొడితే సరిపోద్ది అని నన్ను కూర్చోబెట్టి, నేను ఎంత మంచిగా ఉన్నా సరే, ఎంత పద్ధతిగా ఉన్నా సరే,
ఎంత క్రమంగా ఉన్నా సరే వాడు అవతలవాడు వచ్చి నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు అని వాళ్ళ స్కేల్లో వాళ్ళు చెబుతూ ఉంటే నాకు కోపం ఎక్కిపోయేదన్నమాట. ఎందుకంటే నేను ఒక దురాత్మ చేత నడిపించబడతా ఉన్నా. త్వరగా కోపపడిపోయేవాడిని, త్వరగా ఆవేశపడిపోయేవాడిని. ఇక వెళ్ళి ఒక 10 మందిని తీసుకెళ్ళి వెళ్ళి కళ్ళు పోపించి తీసుకెళ్ళి పెచ్చ కొట్లు కొట్టించేవాడిని అవతలవాడు. త్వరగా 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 యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎవరైనా ఒకసారి గొడవకు వస్తే నేనే మౌనంగా, ఇప్పుడు నిన్న కూడా మా మీదకి వేరే వాళ్ళు గొడవకు వస్తే మౌనంగా ఉన్నాం, ఏం చేయలేక కాదు, అందరూ ఉన్నారు, ఫోన్లు చేసినా మాట్లాడుకున్నా అంటారు, అందరూ ఉంటారు. కానీ లేదు, యేసు ప్రభు అది చెప్పలా, మౌనంగా ఉండి వారిని ప్రేమతో జయించమని కదా చెప్పింది మనకి. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో చెప్తుంది, దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు మిగతా వాళ్ళ మాటల వలె కాకుండా ఈయన మాటలు వింటూ 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 ఉండగలిగితే, వినగలిగితే, విన్నటువంటి మాటలు హృదయంలోకి తీసుకోగలిగితే, ఆ మాటలలో ఏముందంటే ఒట్టి మాటలు మాత్రమే కాదు, ఇక్కడ చెప్తూ అంతరార్థంగా ఏం మాట్లాడతాడైనా, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు, అంటే ఆయన మాటలో ఏం దాగుంది? ఆహా, మళ్ళీ మీరు అట్లా తెగొట్టకూడదు, అది రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవం, ఒట్టి జీవం అంటే అది అది జస్ట్ షార్ట్, అదంతే, దాని అట్లా కాదు. దేవుడు దాని కొనసాగింపుగా ఏమని మాట్లాడతాడు? నిత్య జీవం. అది చాలా డెప్త్తో కూడినటువంటి మాట. నిత్య జీవము అంటే తాత్కాలికమైనది, ఏదో ఒక రోజు అది అంతమైపోద్ది. కానీ నిత్య జీవము అంటే అంతం లేనిది, నిత్యము ఉండగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మాట విని ఆ మాట చొప్పున బ్రతకగలిగితే, బ్రతికినటువంటి వారందరూ కూడా, బ్రతుకుతున్నటువంటి వారందరూ కూడా ఎలాంటి వారంట? నిత్య జీవానికి వారసులట. హల్లెలూయా. కారణం ఏంటంటే మనం శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి వచ్చినటువంటి వారం కాదు కదా. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోకి వెళ్ళండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడు? 5వ అధ్యాయం 1వ వాక్యం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. మాట్లాడొద్దు, నేను ముగించడానికి సిద్ధపడుతున్నా. మీరు చదవండి పాస్టర్ గారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. ఈ మాటలు 10వ వాక్యం దాకా మీరు చదువుకుంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఓ రోజు యెరూషలేంకి వెళ్లాల్సి వచ్చింది. అమ్మా వినండి, ఓ రోజు యెరూషలేంకి వెళ్ళాల్సి వస్తే కొంతమంది కొరింథీ విశ్వాసులు, ప్రవక్తలు, పెద్దలు వీళ్ళంతా ఏం చేశారంటే, అయ్యా మీరు పౌలు అన్న సంగతి సౌలుగా ఉన్నప్పుడు ఆ క్రైస్తవుల యొక్క రక్తాన్ని నేల అలా ప్రవహింపజేసినటువంటి వ్యక్తివి కదా. ఈ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ, ఆయన గొప్ప చేస్తూ, సత్య సువార్తని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తివి కదా. అయితే నీ చావు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారయ్యా, నేను చంపాలని చాలా మంది ఎదురు చూస్తున్నారయ్యా. నీ వంట యెరూషలేములో ఒక్కసారి గాని అడుగు గాని పెట్టగలిగితే, నీ 2 కాళ్ళు కట్టేసి చెరసాల మధ్యలో పడేసి నేను చిత్రహింసలు చేసి చంపేద్దామన్న పన్నాగంతో ఉన్నారని ఆత్మదేవుడు మాతో చెప్పడం మాత్రమే కాక, కొంతమంది ప్రజల దగ్గర నుంచి ఇన్ఫార్మర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాకు తెలియపరిచారయ్యానంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాట. ఇంకొకసారి చదవండి పాస్టర్ గారు. భూమి అప్పుడు అంటాడు ఆయన విశ్వాసులతో, అమ్మా అయ్యలారా ఆలకించండి. ఒక ప్రవక్తే వచ్చి చెప్తాడు ఆయనతో. అప్పుడు చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఏమంటాడు? భూమి మీద మన గుడారమైన ఏ నివాసము? మీరు ఒకసారి అక్కడ ఆగి, మీళ్ళు ఎక్కడక్క వెనకాల ఉండే ఇళ్ళు ఎవరున్నాయి? ఇటువైపు మీళ్ళు, ఇటువైపు మీళ్ళు. పైన ఎవరికైనా ఇళ్ళు ఉన్నాయా? ఉంటాయి, కానీ పైన ఈ టెంట్ పైన మనల్ని అడిగితే ఒకళ్ళు చెయ్యి ఇటు చూపిస్తారు,
ఇంకొకరు ఇటు చూపించారంటే కాలంలో కాదు, కాలం అవతల ఉండొచ్చేమో కొన్ని ఇళ్ళు. ఎవరిని అడిగినా సరే మీ ఇల్లు అనగానే, లేదా మీ గుడారం అంటే అది కాదు, మీ ఇల్లు ఎటువైపు, మీ నివాస స్థలం ఎటువైపు అంటే కొంతమంది ఇటు చూపిస్తారు, కొంతమంది ఇటు చూపించి, కొంతమంది ఇటు చూపించి, కొంతమంది ముక్కు సూటిగా అని చెప్పి, కొంతమంది పైన అని చెప్పి, ఇట్లా అంటే పైన అంటే పై ఫ్లోర్, అది మొదటి అంతస్తు కదా, ఆ తర్వాత అట్లా చెప్పొచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఆ లెటర్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ అన్న పదాన్ని మనం కొంచెం దాన్ని కొంచెం అండర్లైన్ చేసి దాన్ని చదవగలిగితే, ఈ నివాసము అని దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన? నివాసము, గుడారము అని దేని గురించి మాట్లాడుతున్నారు? పైపెచ్చు మాట్లాడుతూ శిథిలమైపోతుంది ఈ ఇల్లు. అంటే మా ఇల్లు ఉంది, మా ఇల్లు కట్టి ఇప్పటికి 25 ఏళ్ళు అయింది. దానికి టైం దగ్గర పడింది. మేము తొందరలోనే దాన్ని డెమాలిష్ చేసి మళ్ళీ ఇల్లు కట్టాలన్నటువంటి ఆలోచనలోనే ఉన్నాం. అందుకే ఇంకేం చేయలే, త్వరగా తీసేసి త్వరలోనే 1-2 సంవత్సరాల్లోనే దాన్ని తొలగించి, దానికి తోడు ఇంతకుముందు బ్రహ్మాండంగా ఉండేది మా ఇల్లు. మా నాన్న చాలా కష్టపడి కట్టారు ఆ ఇల్లు. నేను ఎంతైనా కృతజ్ఞుడును మా నాన్నకి. అయితే ఈడు తయారయ్యాడు మాకు. ఈయనేం చేశాడు అయ్యానంటే, విజయవాడకి వెళ్ళి ఒక 30,000 రూపాయలు పెట్టి ఆ ప్యాడ్ తెచ్చాడు. ప్యాడ్ కాదు, ప్యాడ్. మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారేమో. ఆ ప్యాడ్ విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర తాజ్ దాంట్లో తెచ్చాడు, తాల్ మ్యూజికల్లో తెచ్చాడు. రేపో మాపో వీళ్ళన్న కీబోర్డ్ కూడా తెస్తాడు. అయితే దీన్ని ఏం చేస్తున్నాడంటే, ఎవరైనా సరే వీడికి గిట్టిన వాళ్ళు ఉంటారు కదా, పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆవాహయామి అనుకుంటాడేమో, లేకపోతే వాళ్ళ ముఖాలన్నీ ఆ ప్యాచ్ల మీద చూసుకుంటాడేమో. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి. నిజం నానా, వాడిని చూడండి సిగ్గుతో తలదించేసుకుంటున్నాడు. పరువు తీస్తున్నాడు రా ఈరోజు అని. వాడు ఏం చేస్తాడంటే, ఆ ప్యాడ్ పెట్టేసుకొని 100 స్పీకర్ ఎట్లాంటిది ఉందో ఒకటి ఇంట్లో, అట్లాంటి యాంప్లిఫైర్ ఒకటి ఉంది, ఇట్లాంటి స్పీకర్లు కొన్ని ఉన్నాయి. దాన్ని ఒకటి 2 పెట్టుకుంటాడు. డెప్త్గా సరిపోతే 2 పెట్టుకొని, ఇక వాడిని స్కూల్లో తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, లేకపోతే టీచర్స్ ఎవరైనా తొడబెల్లం పెట్టిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఎవరైనా మార్కులు తక్కువ వేసిన వాళ్ళు అందరినీ ఆ ప్యాచ్లాగా చూసుకుంటాడు. కొట్టి అసలు అది దాన్ని ఏమనుకుంటున్నాడో గుంటలు పడిపోయింది. తెచ్చి 2 సంవత్సరాలు కూడా అయిందా, ఒక 2 ఏళ్ళు అయ్యి ఉంటాయి తెచ్చి. అందరూ అడుగుతున్నారు అంత గుంటలు ఎందుకు పడ్డాయి అంటే, నేను చెప్తుంటా ఇదయ్యా పరిస్థితి, దాని వెనకాల ఉన్నటువంటి కథ ఇదయ్యా అని. ఎట్లా వాడు కొట్టుడికి స్లాబు మధ్యలో అట్లా దాన్ని ఏమంటే బేస్, వీడు కొట్టే బేస్కి క్రాక్ ఇచ్చింది మధ్యలో. అంతకుముందు లేదు అది, కానీ వయసు కూడా అయిపోయింది కదా, ఇంటికి దాదాపు 25 ఏళ్ళు అయిపోయింది. ఆ కొట్టుడికి క్రాక్ ఇచ్చి లాస్ట్ ఇయర్ పోయి సంవత్సరం వర్షం పడితే కొంచెం చెమ్మ అవ్వడం గమనించాం. ఒరే నీకు వందనాలు చేస్తానురా, కావాలంటే నీకు లంచం ఇస్తాంరా, నువ్వు అంతలా కొట్టబాగరా, 5 వచ్చి 6 పైన పడుతుందిరా బాబు అంటే, అప్పుడు మా మీద జాలిపడి ఆ లంచాలకి మనం ప్రోత్సహించకూడదులే డాడీ, నేనే బయటకు వస్తాను. వరండాలోకి వచ్చాడు ఆయన. వరండాలోకి వచ్చినటువంటి ఆయన్ని ఒకరోజు మళ్ళా రమేష్ అన్న గారి దగ్గర తీసుకెళ్ళాం. సరే ఆడ చూస్తే రమేష్ అన్న గారు చాలా జ్ఞానవంతుడు, అక్కడ ఎక్కువసేపు కొట్టనీయాలి ఆయన. వద్దులేనా ఆయన, మిగతా వాళ్ళు నన్ను కొడతారేమో అని చెప్పి ఆయన కాస్త అట్లా ఈ ఇల్లు శిథిలమైపోద్ది. ఎన్నోళ్ళకి ఓ టైంకి దాన్ని పడగొట్టేయాలి, మరలా ఇంకొక నివాసం కట్టుకోవాలి. కానీ పౌలు గారు చెప్తున్నటువంటి గుడారం అది కాదు, పౌలు గారు చెప్తున్న నివాసం అది కాదు. ఏమని మాట్లాడతారు? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. ఏ నివాసమా? ఈ నివాసం. ఏ నివాసం? మన దేహమనే నివాసం. మన దేహమనే ఈ నివాసం. ఈ నివాసం కాదు. వాస్తవానికి మనందరికి ఇల్లులు ఉన్నాయి కదా, ఏదో ఒక దిక్కు చూపిస్తాం కదా. పౌలు గారికి అసలు ఇల్లు లేదు కదా, మరి ఆయన ఏ గుడారం గురించి మాట్లాడినట్లు? ఇల్లు లేదు ఆయనకి. సముద్రంలో పడుకుంటారు కదా, చెక్క ముక్క పట్టుకొని ఈదుతాడు కదా, అడవిలో ఆ కొండ జాతుల వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటిస్తూ అక్కడే పడుకుంటాడు కదా. పాములు కాటేసినా లేకపోతే ఇంకోటి అయినా అక్కడే పడుకుంటాడు. రాళ్లతో కొట్టి తరిమేసినా ఆయన అక్కడే ఉంటాడు. సముద్రం మీద తన ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫానుల చేత ఓడ బద్దలైపోతే ఆ చెక్క ముక్క పట్టుకొని ఈదుకుంటూ 2-3 రోజులైనా 4 రోజులైనా ఈదుకుంటూ వెళ్ళిపోతాడే తప్ప తనకంటూ పర్టికులర్గా ఈ ఇల్లు నాది, ఈ నా భార్య, ఈ నా పిల్లలు, ఈ నా అసలు ఏదీ లేదు కదా. ఆయన దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి నాజీరుడు కదా.
ప్రాణం ఉన్నా లేకపోయినా దేవుని కొరకే నేను బ్రతకాలి అన్నటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ముందు కొనసాగినటువంటి అపోస్తలుడైన పౌలు గారు కదా ఆయన ఏ నివాసం గురించి, గుడారం గురించి మాట్లాడారు అంటే ఈ గుడారము, ఈ నివాసము అంటే దీనిని ఎలా చూస్తున్నాడు ఆయన? ఒక ఇల్లులాగా. ఇంట్లో మనిషి ఎవరు? తన ఆత్మీయత. దేవునికి మహిమ కలుగును గాక. తన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు విశ్వాసంతో. నా కాళ్ళు కట్టేసి కొడతారా, నా చేతులు కట్టేసి కొడతారా, చెరసాలలో బంధిస్తారా అంటూ ఆయన ఏం మాట్లాడతాడు? వినండి ఆ మాట. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరగాలి, మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను వచ్చాను, అయ్యగారు ఏమన్నారంటే మంచిగా పొంగల్ పెట్టారు, నాకు ఇడ్లీ పెట్టారు, సాంబారు చట్నీ రెండు ఒకవైపు పోసి ఇక యుద్ధం చేయండి అయ్యా అన్నాడు. సరేనని చెప్పి చేసే మొత్తం మీద చట్నీతో సాంబార్తో యుద్ధం చేసి ఇక నేను బయలుదేరదాం అనుకున్నా. డ్రెస్ ఇది కాదులే నాది, నేను తెప్పించుకున్నా, పొగలకూరు నుంచి 35 కిలోమీటర్ల నుంచి తెప్పించుకున్నా. మరలా నానా కొంచెం త్వరగా రాయ్యానంటే ప్యాడ్ తీసుకొని బయలుదేరి వచ్చేసాడు ఆయన. నేను ఆటో పని చేయించుకుందామని వచ్చే పరిచర్య కోసం ఒక ఆటో తీసుకొని దాని పని మీద వచ్చాను. నేను అయ్యగారితో మాట్లాడుతున్నా. రెండయ్యా ప్రార్థనకు అన్నాడు. రెండే అనగానే మరలా అంటారు, ఏం కంగారు లేదు, నేను వెళ్తానయ్యా, నేను బండి పని చేయించుకోవాలి, బండికి డ్యూ కట్టుకోవాలంటే నువ్వు వెళ్దూ కానిలే, మీరు రండి, ప్రార్థనకు రండి అన్నాడు. ప్రార్థన అంటే ఏం ప్రార్థన తెలుసుకోవక్కర్లేదు, నేను వెళ్ళిపోయే పని అయితే నాకు అవసరం లేదు. మరలా ఈయన అంటాడు, షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు ఖచ్చితంగా వాక్యం మాట్లాడండి. నేను మాట్లాడాలి వాస్తవంగా, కానీ మీరు వచ్చారు కదా మీరు మాట్లాడండి అని అంటే, నేను వాక్యం చెప్పాలంటే ఏం చేయాలి? అసలు ఆ సందర్భం ఏంటో తెలుసుకోవాలి కదా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వెంబడించి ముందుకి కొనసాగుతున్నటువంటి మనం ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలాగా? ఆయన గురించి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఎలాగా? అర్థం చెప్పేటువంటి సేవకులు ఉన్నారు మనకి బైబిల్లో. మనకంటే ముందుగా అడుగులు వేసి ఆ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాప భారాన్ని విడిచి మనకంటూ గురి ఒకటి ఉంది. ఆ గురి దగ్గర మనకంటూ ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం దగ్గర ఒక బహుమానం దాచబడి ఉన్నది. దాన్ని ఎలా సంపాదించుకోవాలో, దాన్ని ఎలా దక్కించుకోవాలో, ఎలా ఉంటే మనకు అది సొంతం అవుతుందో, ఈ విషయాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాసి పెడతాడు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటానంటే, శిథిలమైపోయేటువంటి ఈ గుడారం అంటే ఏ గుడారం? శిథిలమైపోయినటువంటి ఈ గుడారం అంటే ఏ గుడారం? అంటే ఈ శరీరము. ప్రియులారా, నేను ముగిస్తున్నా. మన శరీరం ఒక రోజు శిథిలమైపోతుంది. నేను మరో సమాధికి వెళితే వెళ్ళిపోయాడు, అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాస్తవానికి బాడీ అక్కడే ఉంది. ఇంకా సమాధి కార్యక్రమం ప్రారంభించవల్ల వాళ్ళు రావాలి, విజయవాడ నుంచి రావాలి. బాపట్లో ఉన్నా, మనకి సంఘం ఉంది బాపట్లో, సమాధి కార్యక్రమంలో ఉన్నాను. మనకి పొగలకూరు ప్రాంతంలో 2 సంఘాలు, బాపట్లో ఒక సంఘం ఉంది. మీరు బైబిల్ మూసేయచ్చు, నేను ఆపేసే వాక్యాన్ని. అయితే వాళ్ళు అంటారు, నేను అక్కడ కూర్చొని ఉన్నా, చాలామంది బిషప్పులు కొంతమంది వచ్చారు, కొంచెం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు వాళ్ళు అంటారు, ఫోన్ వచ్చింది వాళ్ళకి. ఫోన్ వస్తే ఫోన్ తీసి హలో వెళ్ళిపోయాడు, అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అందరిని అనాథలు చేసి వెళ్ళిపోయాడు. చిన్న బిడ్డ కాదు, మరలా అబౌవ్ 80 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తి. కానీ ఎవరు మాత్రం అంగీకరిస్తారు చచ్చిపోతానంటే? ఎవరికైనా బాధ ఉంటుంది కదా. కాబట్టి ఆయన గురించి అంటున్న మాట, వెళ్ళిపోయాడు, వెళ్ళలేదు కదా, బాడీ అక్కడే ఉంది కదా. ఇంకా నేనే చేయాలి సమాధి కార్యక్రమం, నేనే వాళ్ళ ఆత్మీయ తండ్రిని, నేనే బాప్తిసం ఇచ్చా పాండురంగాపురం బీచ్లో ఒక 16 సంవత్సరాల కింద నేనే బాప్తిసం ఇచ్చా ఆయనకి. వెళ్ళిపోయాడు అంటున్నారు, వెళ్ళలేదు కదా, అక్కడే ఉంది కదా బాడీ. వెళ్ళిపోయాడు అంటున్నారు, వచ్చిన వాళ్ళంతా వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు, అనాథులుగా వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు వెళ్ళారు? మనం కూడా చెప్తాం కదా మాటలు, వెళ్ళిపోయాడయ్యా. మనం కూడా చెప్తాం, ఎవరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటారు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడు? శిథిలమైపోయేటువంటి ఈ గుడారాన్ని వదిలిపెట్టేసి నిత్య జీవులకు వెళ్ళవలసినటువంటి గడియ ఒకటి రాబోతా ఉంది. ఆ మహిమ గల గడియను మనం స్వతంత్రించుకోవాలంటే భూమి మీద ఉండగానే యోహాను సువార్తలో ఇందాక మనం చదివినట్లుగా
ఈ భూమి మీద మన ప్రాణంతో బ్రతికి ఉండగానే సత్యవంతుడైనటువంటి నిజ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మాటలు వింటూ బ్రతికితే తప్ప శిథిలమైపోయినటువంటి గుడారాన్ని విడిచి నిత్య జీవంలోకి మనం అడుగు పెట్టలేం. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? అమ్మా మీరు కంగారు పడమాకండి, అయ్యా మీరు ఇబ్బంది పడమాకండి, వాళ్ళని కట్టేసుకోవటని చంపని తల ఏమైనా చేయి, నేను మాత్రం వెళతాను అంటే అంత తెగింపు ఎలా వచ్చింది ఆయనకి అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారు మరణానికి భయపడరు అని దాని అర్థం. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. మరణానికి వారు భయపడరు. పాత నిబంధనలు చాలా మంది భయపడిన వాళ్ళే, కానీ కొత్త నిబంధనలు మాత్రం ఎవరు భయపడరు. ఎందుకంటే మరణము యొక్క బలము గల వాణిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చంపేశాడు. అందుకే సమాధి గెలిచినటువంటి క్రీస్తు బయటకు వచ్చి అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళుని విరిచిన వాడు నేను మరణపు ముళ్ళుని విరిచేసా. దానికి ఎవడు భయపడ్డిగా? ఎందుకని? మరణం అంటే భయమే. ఎవరికి ఉండదు భయం? అందరిని వదిలేస్తామేమో, అన్నిటిని వదిలేస్తామేమో, ఇంకా బ్రతకాలని. అందుకే టీకేఫ్లు ఎన్ని ఉంటాయో మన పొగతోటల హాస్పిటల్ అన్ని ఉన్నాయి. పొగతోట సరిపోక మినీ బైపాస్కి వచ్చేసి హాస్పిటల్ అన్ని మనం అందరం వెళ్లాల్సిందే, చూపించుకోవాల్సిందే. దాని ఏ రోగం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా చూపించుకోవాల్సిందే. కారణం ఏంటంటే ఇంకొంతకాలం బ్రతకాలి. ఎంతకాలం బ్రతికినా ఒకరోజు మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే. 70 ఏళ్ళ కన్నా చనిపోవాల్సిందే, 80 ఏళ్ళ కన్నా చనిపోవాల్సిందే. నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఏదొచ్చినా బోనస్సే. దావీదు గారు చెప్పినటువంటి ప్రకారం ఏదొచ్చినా బోనస్సే. మనకు పెడతానంది పప్పుచారు, అంత తాళింపు, ఎక్స్ట్రా ఇంకా చికెన్ పెట్టినా మటన్ పెట్టినా బోనస్సే. అది 70 ఏళ్ళు పడినా వాళ్ళు ఏం తెచ్చారు మరి? చికెన్లు తాళింపులు అనగానే ఆ టైం అయిపోయినట్టు ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరు క్యాటరింగ్ వాళ్ళు. అయిపోయిందా? ఒక్క నిమిషం, మీరు కూడా వెళ్తురు ప్రియమైన వారులారా. ఎంత బ్రతికినా బోనస్సే కదా. ఎంతకాలం బ్రతికినా ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయే ముందుగా నిత్య జీవాన్ని మనకు అందించగలిగిన క్రీస్తు మాటలు విని ఆ ప్రకారం జీవించకపోతే నిత్య జీవంలోకి మనం వెళ్ళలేం. నేను ముగించబోయే మాట చెప్తున్నా. ముగించబోయే ముందు ఏదో వెళుతున్నామంటే వెళుతున్నాం, లేకపోతే పాట పాడడానికి మాత్రమే పాడుతున్నాం, ఏదో చెయ్యాలి కాబట్టి భక్తి చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా నిత్య జీవానికి మనం వెళ్ళడానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఈ లోకంలో ఉన్నప్పుడే సమకూర్చుకొని వెళ్ళిపోవాలి. ఇలాంటి రోజులు వచ్చినప్పుడు చనిపోతారు. ఇప్పుడు వారి అత్తగారి గురించి వారు ఎంత చక్కగా మాట్లాడారో, నా కాలు కింద కూడా పెట్టకుండా చక్కగా చూసుకున్నారని సాక్ష్యం ఇచ్చారు. మా అత్తగారి గురించి నేను ఆ మాట చెప్పలేను. బ్రతికినంతకాలం మమ్మల్ని ఇంటికి రానిలా మా అత్త. నేను చెప్పలేను. ఆవిడ మాత్రం, అమ్మా మీ పేరేం పేరమ్మా? సుజాత గారు, వందనాలు. మీ అత్తగారి గురించి బలి చెప్పారు. మా అత్త గురించి నేను అసలు మా మామ గురించి కూడా చెప్పలేదు నేను. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి నేను పిల్లని అన్నాడు. చక్కగా నేను తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకున్నాను. నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకుంటే ముండమోపిలాగా ముసుగేసుకొని బుట్టు లేకుండా కూర్చోవాలన్నాడు. నేను ఇవ్వాలన్నాడు. చేసుకోవడానికి నీ కూతురు రెడీగా ఉన్నప్పుడు నీకేంటి బాబు మధ్యలో ఇబ్బంది? మా మేనమామ కూతురే, సొంతం మేనమామ కూతురే, నువ్వు అట్లాగే ఉండని చెప్పి నేను చెదుల్లాగా చాప కింద నీరులాగా ఫ్యామిలీని అంతటి అలా తిప్పి అందరూ ఒక తాటి మీద తీసుకొస్తే అప్పుడు వెనక తిరిగి చూసుకుంటే అందరు నా వైపు ఉన్నారు. ఆయన ఒక్కడే ఒంటరి అయిపోయాడు. ఈ టైలు ఒప్పుకోకపోతే సిగ్గుపోద్దన్న ఉద్దేశం చేత సరే కానీ అన్నాడు. ఒక ఆదివారం తీసుకొచ్చి, ఆయనకి ఇష్టం కూడా లేదు, ఒక ఆదివారం తీసుకొచ్చి ప్రార్థన అయిపోయి ఆమె ఏం చెప్పారు, భోజనాలు చేయబోకండి, తాళి కడతా, భోజనం చేద్దరని చెప్పి ఆదివారం తాళి కట్టేసి పెళ్ళి అయిపోయింది. ఇప్పటికి రాడు మా ఇంటికి. అడగండి, పిల్లలు ఉంటారు. నా జీవితం అంతా తెరిచిన పుస్తకం. ఇప్పటిదాకా రాదు, ఎప్పుడు రాల. దాదాపు మాకు పెళ్ళైనటువంటి 16 సంవత్సరాలలో 2 సార్లు వచ్చాడు. నాకు గుర్తు, 2 సార్లు కూతురు చూడడానికి 2 సార్లు వచ్చాడు. అందుకే మా వదినలో వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు పెద్దగా చెప్పరు నాకు. అయినా కూడా నేను చూసుకుంటాను. మొన్న అర్ధరాత్రి కూడా బాగలేకపోతే నేనే ఆటోలో తీసుకెళ్ళి ఆయన చూపించుకొని కాదా. మళ్ళీ ఇప్పుడు పిల్లల ముందు నేను అబద్ధాలు చెప్పాను అనుకో, రేపు వాళ్ళు నా జీవితంలో అయ్యా మనం చెప్పేది ఒకటి, అయ్యా చేసేది ఒకటి, మేము కూడా అట్లాగే చేస్తాం. అయ్యా నువ్వు ఏది విత్తావో మేము కూడా దాన్నే ఏసు రక్తమే చేయవా, నువ్వు దేంతో కొలిచావో మేము కూడా దాంతోనే స్తోత్రం అయ్యా అంటారు. అందుకని నేను వాక్యం చిన్న పిల్లలప్పటి నుంచి పిల్లలు నాతోనే ఉండి వాక్యం వింటున్నారు. వాళ్ళు నాకు అసలు ఏ కార్యక్రమంలో కూడా నాకు తోడుగా లేరు, ఏ విషయంలో నాకు ఓదార్పుగా లేరు. అయినా సరే క్రీస్తుని ధరించుకున్నటువంటి నేనేం చేస్తాను తెలుసా, వాళ్ళకి బాగలేదు అని తెలిస్తే అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ కోసం చేసి అక్కడ పెట్టేసి మరలా వస్తాను. కారణం ఏంటంటే నాలో క్రీస్తు ప్రేమ ఉన్నది. వాళ్ళకి క్రీస్తు ప్రేమను ప్రకటించాల్సినటువంటి బాధ్యత నాదే. కోణం అంటే అసలు ఎవరు బలవంతం చేయరు నన్ను. ఎందుకంటే వీళ్ళకి ఏం చేయలేదు కదా, వీళ్ళు ఎళ్ళబోతారు అన్న ఆలోచన అందరికీ ఉంది. కానీ
క్రీస్తు ప్రేమను ధరించుకున్న వాడిని కదా, క్రీస్తు ప్రేమను ప్రకటించవలసిన వాడిని కదా. ఇప్పుడు నేనేమంటానంటే, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని పేరు కాదు. ఇలాంటి సందర్భం ఒకటి వచ్చినప్పుడు పలానా వ్యక్తి ఇట్లాగంట, పలానా వ్యక్తి అట్లాగంట. మొన్న ఒక రోజు నన్ను ఒక బ్రదర్ పిలిచి సాక్ష్యం చెప్తా ఉంటే, ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తా ఉంటే నన్ను ఆ ఇంటికల్లా ఆయన పిలిచి నన్ను అడుగుతున్నాడు వెనకాల, పాస్టర్ గారు ఇంతకీ ఆదరణ పూట మా నాయనేనా అన్నాడు. ఆయన మీ నాన్నదే కదంటయ్యా అంటే, ఆయన ఏది లేనిపోయిన అబద్ధాలని చెప్తున్నాడు మా నాన్న గురించి అన్నాడు. లేనిపోయిన అబద్ధాలు కాదు నిజమే కదా అంటే, ఏ రోజు తాగలేదో చెప్పాలి. ఏం పాస్టర్ చూస్తే నటిస్తా ఉన్నాడు అనమాట. పాపం మళ్ళీ వాళ్ళు కానికీరానేమో, భోజనాలు సరిగా పెట్టరానేమో, ఆయన లేనిపోయిన అబద్ధాలని చెప్తున్నాడు ఆయన నిలబడుకొని. ఈ సుందర్రాజు ఆయన పేరు. ఈ సుందర్రాజు గారు అసలు ఎంత చక్కటి వాడో, ఎంత ప్రేమగా మాట్లాడేవాడో, ఎంత ఆప్యాయంగా మాట్లాడేవాడో. ఆదివారం ముందరకు కూర్చునేవాడు అన్నాడు. ముందుకు వచ్చిన వాళ్ళు తన్నుకుంటా తీసుకెళ్తాడు ఆయన వాళ్ళ భార్యని. ఆ దారులు ఏడాని కనిపిస్తాడు, ఎవడు రాను అని మాట్లాడతాడంట. ఈయన మాత్రం లేనిపోయిన అబద్ధాలని చెప్తున్నాడని చెప్పి వెనకాల వచ్చాయా అని కూర్చో, ఇంకా నీకు ఇవ్వాల్సిన కానుక నీకు ఇస్తాను, నీకే ఇబ్బంది లేదు, వెనకాల కూర్చో. ఇది అందులోనే ఉంది. ఇంకా మా నాన్నంత దుర్మార్గం ఇంకోటి లేడని చెప్పాడు ఆయన. ఇతనికి పాపం ఏ అలవాట్లు లేవు, ఏ చెడు అలవాట్లు లేవు, ఎవరిని కూడా అనవసరంగా ఒక్క మాట కూడా అన్నాడు ఈ కొడుకు. ఆయనకి తెలుసు కదా వాళ్ళ నాన్నగారి గురించి. అందుకని ఈ మధ్యాహ్నం వేళ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బైబిల్ పట్టుకున్నామన్నటువంటి పేరుకు మాత్రమే కాక బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ, నిత్య జీవానికి అడుగులు ఎలా వేయాలో నేర్చుకుంటూ, అడుగులు వేయడానికి ఆటంకంగా నిలబడినటువంటి ప్రతి ఆయాసకరమైన వాటిని తుంచుకుంటూ, మరణానికి భయపడక నిత్య జీవం వైపు కొనసాగుదాం. అందుకే పౌలు గారు తన ప్రాణం పోద్దని తెలిసినప్పటికీ కూడా మరణానికి లెక్క చేయాల. కారణం ఏంటంటే, ఈ దేహం ఈ రోజు కాబట్టి రేపైన శిథిలం అయిపోవాల్సిందే. హతసాక్షిగా మార్చబడితే బలిపీఠం కింద, పరదైశీలో బలిపీఠం కింద హతసాక్షుల గుంపులో నేనుంటే దేవునికి సమీపస్తుడుగా నేను మార్చబడతా. క్రీస్తు నన్ను రక్షించాడు, క్రీస్తు నన్ను కనుగొన్నాడు, క్రీస్తు నన్ను తన సేవ కొరకు పిలిచాడు. మనుషులు పిలవలేదు, లేకపోతే ఇంకొకరి ఆలోచనలతోనే సేవకు వచ్చిన వాడిని కాదు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే అది నాకు ఎంత లాభమో. కారణం ఏంటంటే, ఇక్కడ ఉండి ఈ ఎండలు ఎక్కువైపోయినాయి. ఎన్ని డిగ్రీలు వచ్చింది ఈరోజు? వర్షం ఎక్కువైపోయింది. ఎన్ని వాగులు పొంగా ఈరోజు? ఏమి లేవు. అరే పియ్యానికి డబ్బులు ఈఎంఐ కట్టాలి, ఈ గోలే ఉండదు. చనిపోయాం అనుకోండి పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళిపోతాం. దేవునికి సమీపస్తులుగా బ్రతికేస్తాం. ఆయన ముఖ దర్శనం చూసుకుంటూ బ్రతికేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితం కూడా పౌలు గారి వలె రాజీ పడకుండా, మరణానికి భయపడకుండా ముందుకు కొనసాగాలి. అలా నిత్య జీవం లేకుండా బ్రతుకుతున్నటువంటి అనేకులకి మాదిరికరంగా మనం బ్రతకాలి. మన స్వార్థ అది పనిగా చెప్పక్కర్లా, మనం బ్రతికితే చాలు. మన బ్రతుకును చూసి ప్రభువుని నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన బ్రతుకు అలా లేక మనం అలా ఉండిపోయాం అంతే. స్వార్థ నోరు తెరిచి అమ్మా యేసు ప్రభు మంచిది అని చెప్పక్కర్లా. ఒకప్పుడు నేను ఒకప్పుడు కోపిస్తోడిని, ఒకప్పుడు గ్యాంగ్ వేసుకుని తిరుగుతున్నాడిని. ఈరోజు నన్ను ఎవరు చూడలేరు ఆ విధంగా. ఎందుకంటే ఉదయం సాయంత్రం నాకు తీరిక లేక ప్రభు సేవలో పరిగెడుతున్నా, చూస్తున్నారు అందరూ. ఏడుకొండలు, ఒకప్పుడు నీ నోటి వెంట మాటలు వస్తే ఆడవాళ్ళు చెవులు మూసుకునేవాళ్ళు. ఈరోజు ఇంత పరిశుద్ధమైన మాటలు ఎలా మాట్లాడుతున్నారని నా స్నేహితులు అడుగుతున్నారు. ఇప్పుడు కూడా పెళ్లి లేకుండా అయిపోయారు. మొన్న నేను ప్రార్థన చేసా ఒకడికి. ఎప్పుడు ఆదివారం రోజు పెళ్ళయింది, ఒక ఆదివారం రోజు పెళ్ళయింది ఒకడికి. ప్రియులారా, మనం సక్రంగా బ్రతికితే చాలు, మనం మర్యాదగా బ్రతికితే చాలు. క్రీస్తుని అనేకులు మనం చూసుకొని బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరణానికి భయపడక్కర్లేదు, మరణాన్ని చూసి జడి అక్కర్లేదు. పౌలు గారి వలె జాగ్రత్తగా జీవితాన్ని మనం కొనసాగించగలిగితే శిథిలమైపోయినా సరే నిత్య జీవంలో ఒక రోజు మనం నిలబడగలుగుతాం. లేదా అపోస్తలుడైనటువంటి యోహాను గారి వలె మనం దేవుని నిత్య జీవపు మాటలు విని అనుసరించి ముందుకు కొనసాగలిగితే దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిస్తాడు. మరి మరణించినటువంటి లేదా నిద్రించినటువంటి ఈ తల్లి గారు తన విశ్వాస జీవితం ఏంటో నాకు తెలియదు. మరి ఆ కోడలు గారు మాత్రం మంచిగా మాట్లాడారు. మరి వారు కానీ నిజముగా భక్తి కలిగి, నిజముగా దేవుని అందరి భయము కలిగి, నిజముగా ఉపవాసాలలో జాగరణలలో క్రీస్తుని వెంబడించినటువంటి వ్యక్తిగానైతే ఒకరోజు నిత్య జీవంలో మనం ప్రభుని కలుసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి జాన్ పాల్ గారికి నా వందనాలు తెలియపరుస్తూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ